అందరికీ నమస్కారం. లోకోస్లో వివోఏ లాగిన్లో మేరీ పెహచాన్ అనేటటువంటి ఆప్షన్ పూర్తి చేసిన తర్వాత మనకి స్క్రీన్ మీద ఈ రకంగా 5 రకాలైనటువంటి ఆప్షన్స్ కానీ కనపడితే మనం ఏం చేయాలి అనేది చూద్దాం. ఇలా 5 ఆప్షన్స్ రాని ఎడల వారికి సంబంధించినటువంటి పాత డేటా షేర్ అవడానికి అవకాశం లేదు. కాబట్టి 5 ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో చేసినట్లుగా ముందుకు ప్రొసీడ్ కావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ మనం 5 ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది రోల్ రిక్వెస్ట్ అంటున్నారు. అది చేయొద్దండి. క్యాడర్లోకి వెళ్ళండి. క్యాడర్లోకి వెళ్ళిన తర్వాత ఈ కింద కంప్లీట్ ప్రొఫైల్ నవ్ అని ఉంటుంది. అంటే ఆ వివోఏకి సంబంధించినటువంటి ప్రొఫైల్ చేయమని అడుగుతుంది. ప్రొఫైల్ దాని మీద టచ్ చేసినప్పుడు ఇక్కడ ఆర్యుఎన్ ఎస్హెచ్జి మెంబర్ అని అడుగుతుంది. ఎస్ అని చేయండి. ఇక్కడ మనకి లోకోస్లో ఉన్నటువంటి ఐడి నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఐడి నెంబర్ని ఎంటర్ చేద్దాం. చేసి పక్కన ఉన్నటువంటి సెర్చ్ బటన్ని మనం క్లిక్ చేసినట్లయితే వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ వస్తాయి. పేరు వచ్చింది. లోకల్ లాంగ్వేజ్లో పేరు ఏంటి అని అడుగుతుంది. ఆ పేరుని ఎంటర్ చేద్దాం. తర్వాత జెండర్ అడిగింది, డేట్ ఆఫ్ బర్త్ అడిగింది, ఏజ్ వచ్చేసింది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అడుగుతుంది. ఎంటర్ అని పెట్టాం. మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అని పెట్టాం. సోషల్ కేటగిరీ వచ్చింది. మెయిల్ అడ్రస్ అడుగుతుంది. మెయిల్ అడ్రస్ ఎంటర్ చేద్దాం. మెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ కూడా చూడండి. ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్ది. పాత ఇప్పుడు వేరే తప్పు కొట్టినట్లయితే మార్చి సేవ్ కొట్టినట్లయితే అడ్రస్కి వెళ్తుంది. పర్మనెంట్ అడ్రస్సా లేకపోతే అదర్సా అని అడుగుతుంది. పర్మనెంట్ అడ్రస్ అని టైప్ చేసేసి ఆ అడ్రస్ ఎక్కడ అనేసి చెయ్యండి. తర్వాత గ్రామ పంచాయతీ అడుగుతుంది. గ్రామ పంచాయతీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. విలేజ్ పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ నొక్కినట్లయితే మనకి బ్యాంక్ డీటెయిల్స్కి వెళ్తుంది. ఇక్కడ ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కనపడుతుంది. ఒకసారి నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ని చెక్ చేయాలి. అకౌంట్ నెంబర్ అన్నీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అకౌంట్ టైప్ సేవింగ్స్ అనేది లేదు ఇక్కడ. అది పెట్టేసి మిగతా అన్నీ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకొని సేవ్ నొక్కినట్లయితే ఎక్స్పీరియన్స్ అనేటటువంటి దానికి నెక్స్ట్ నొక్కినట్లయితే ఎక్స్పీరియన్స్ అనే దానికి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఖాళీగా ఉంది. ఇక్కడ మనం చేయాల్సింది యాడ్ ఎక్స్పీరియన్స్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి ఇనిషియేషన్ బిల్డింగ్, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, లైవ్లీహుడ్ ఫామ్, నాన్ ఫామ్, ఎస్ఐఎస్డి అని ఉన్నాయి. ఇట్లా 5 ఆప్షన్స్ ఏపీఎం గారికి కూడా ఉంటాయి. అట్లానే వివోఏకి కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ముఖ్యంగా 2 ఆప్షన్స్ ఇప్పుడు మనం లోకోస్లో చేస్తున్నాం. ఒకటి ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్, 2 లైవ్లీహుడ్ ఫామ్. ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అంటే ఎస్హెచ్జి బుక్ కీపర్, వివో బుక్ కీపర్ వస్తుంది. లైవ్లీహుడ్ ఫామ్ అంటే మనకి సిఆర్పి అజీవికా వస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అనేది సెలెక్ట్ చేసాం. ప్రాక్టీసెస్ ఇక్కడ ఈ వివోఏ గారు ఏ కార్యక్రమాలు చేశారు అనే దాంట్లో ఎస్హెచ్జి బుక్ కీపర్ అని చెప్పి పెట్టాం. ఎప్పుడు చేరారు అనేటటువంటిది ఇక్కడ అడుగుతుంది. ఎప్పుడు చేరారు అనేటటువంటిది కూడా మనం ఎంటర్ చేయాలి. ఎప్పుడు చేరారు, ఎప్పటి వరకు అనేది ఇప్పటి వరకు అని చెప్పేసి ఎండ్ డేట్ పెట్టాం. సేవ్ నొక్కినట్లయితే యాడ్ అయ్యింది. అట్లానే మళ్ళీ రెండోది యాడ్ అని కొట్టేసి మళ్ళీ ఇనిషియేషన్ బిల్డింగ్, ప్రాక్టీసెస్లో వివో బుక్ కీపర్ ఇప్పటి వరకు వారు ఏదైతే రోల్స్ చేశారో అవి మనం సెలెక్ట్ చేస్తున్నాము. స్టార్ట్ డేటు అదేవిధంగా ఎండ్ డేటు. సేవ్ నొక్కేసినట్లయితే ఈ రెండింటికి సంబంధించి ఎస్హెచ్జి బుక్ కీపర్, వివో బుక్ కీపర్ అనేది వచ్చింది. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్లుగా లైవ్లీహుడ్ ఫామ్ కూడా మనం టచ్ చేద్దాం. లైవ్లీహుడ్ ఫామ్లో సిఆర్పి అజీవిక అనేది పెడదాం. సిఆర్పి అజీవిక మనకి 23 నుంచి అనుకుంటున్నాము స్టార్ట్ అయింది. అది ఎప్పుడైతే అప్పుడు పెట్టండి. 22 పెట్టాము నేను. ఎండ్ డేట్ ఇప్పుడు కూడా జరుగుతుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అనేది అడుగుతుంది కాబట్టి అది పెట్టాం. సేవ్ నొక్కాం. ఈ 3 ఎక్స్పీరియన్స్లు వీళ్ళకు ఉన్నాయి అన్నట్లు పెట్టాం. ప్రస్తుతానికి ఈ రెండింటికి సంబంధించినటువంటి డేటా మనం చేస్తున్నాం కాబట్టి అవి పెట్టాం. నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకా మిగతాయి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు.
ఇది సెండ్ ఫర్ అప్రూవల్ అని కానీ మనం చేసినట్లయితే ఇక్కడ యువర్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ సెంట్ ఫర్ బీపీఎం అప్రూవల్ అని వచ్చింది. అంటే ఏపీఎం గారి లాగిన్ ఏదైతే ఉందో ఆ లాగిన్కి ఈ క్యాడర్కి సంబంధించినటువంటిది అప్రూవల్కి వెళ్ళిందనమాట. ఇది ప్రతి వివోఏ గారు కూడా చేయవలసి ఉంది. ముఖ్యంగా గమనించాల్సింది 5 రకాలైనటువంటి ఆప్షన్స్ వచ్చిన వారు మాత్రమే ఈ క్యాడర్లో రోల్ రిక్వెస్ట్ చేయండి. ఈ రోల్ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఏపీఎం గారు అప్రూవల్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ సంబంధిత ఎస్హెచ్జి బుక్ కీపర్కి సంబంధించిన గ్రూపులు కానీ, వివో బుక్ కీపర్కి సంబంధించినటువంటి వివో కానీ, అజీవికాలో ఏదైతే మనం పేర్లు వస్తాయో అవన్నీ కూడా కనపడతాయి. కాబట్టి ఈ రకంగా మనం చేసి ఏపీఎం గారికి తెలియజేసినట్లయితే సరిపోతుంది. ఇలా ప్రతి ఒక్క వివోఏ గారు కూడా చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.